అలా ఉండడం నా బాధ్యత. గౌరికి అమ్మను నేనే, ఎప్పటికీ నేనే. పాప విషయంలో మీరేం దిగులు పడకండి. గౌరికి నేనున్నాను. చాలమ్మా, ఇక నాకు చాలా ధైర్యం వచ్చింది. నువ్వు కూడా ఏంట్రాక? అయినా తనెక్కడికెళ్తుంది? తనకెవరున్నారని వెళ్తుంది? అయిన వాళ్ళందరం ఇక్కడే ఉన్నాం. మనం అందరం ఇక్కడుండగా తనెక్కడికెళ్తుంది చెప్పు? ఇన్నేళ్ల తర్వాత మనల్నందరినీ కలిసింది. ఇంకెక్కడికి వెళ్ళదు, మనతోనే ఉంటుంది. మావయ్య, సంజయ్ రారా. ఇది సందర్భమో కాదో నాకు తెలీదు, కానీ మీ అందరినీ ఒకటి అడగాలని వచ్చాను మావయ్య. దయచేసి సంధ్యని ఇంటికి పంపించండి. ఎక్కడికి పంపించాలి? మా ఇంటికి పంపించండి అత్తయ్య. ఎందుకు? గౌరీ కోసం అత్తయ్య. అమ్మ లేక తను ఏడుస్తుంది, అమ్మ కోసం ఎదురు చూస్తుంది. గౌరీ కూడా మాతోనే ఉంటుంది. పాపకు కావలసిన అమ్మ ప్రేమ ఇక్కడే అందిస్తుంది. కానీ మా నాన్న ఆత్మకు శాంతి దొరుకుతుందా అత్తయ్య? నేను సంధ్యకు చేసిన ద్రోహానికి నాన్న ఎంత బాధపడ్డారో, ఎంత కుమిలిపోయారో నాకు తెలుసు. ఏ రోజుకైనా సంధ్యని పాపని ఇంటికి తీసుకొచ్చిన రోజే నాకు మనశ్శాంతిని చాలాసార్లు నాతో చెప్పారత్తయ్య. నా కోసం కాకపోయినా కనీసం నాన్న కోసమైనా సంధ్యను మా ఇంటికి పంపించండి మావయ్య, ప్లీజ్. సంజయ్, ఇప్పుడు వద్దులేరా. ఇంకో 3 నెలలు పోతే మీ అమ్మ కూడా తిరిగి వస్తుంది కదా, అప్పుడు ఆలోచిద్దాం. మీరెందుకు అలా అంటున్నారో నాకు తెలుసు మావయ్య. నేను బిడ్డని కన్నా ఇంతవరకు సంధ్య మెళ్ళలో తాళి కట్టలేదు. తను నా భార్య కాదు. ఆ కోపం మీ అందరిలోనూ ఉంది. నా తప్పులు దృష్టిలో పెట్టుకుని నా తండ్రికి ఆత్మశాంతి లేకుండా చేయొద్దు మావయ్య. నిజంగా సంధ్య ఆ ఇంటికి వస్తేనే నా తండ్రి ఆత్మ శాంతిస్తుంది. నా నుండి సంధ్యకు ఎలాంటి హాని జరగదని నేను హామీ ఇస్తున్నాను మావయ్య, ప్లీజ్. దయచేసి నా బిడ్డను సంధ్యను ఇంటికి పంపించండి మావయ్య. పంపిద్దాం రఘు. సంజయ్ చెప్పింది నిజమే. అన్నయ్య సంధ్య కోసం ఎంత బాధపడ్డారో నాకు తెలుసు. అన్నయ్య కోసం తనని పంపిద్దాం. ప్లీజ్ మావయ్య. బావా, నువ్వేనా చెప్పు బావా. ఇప్పటికే చేసిన పాపాలకు కుమిలిపోతున్నాను. నా వల్ల ఎలాంటి ఆపద రాదని చెప్తున్నాను బావా. ఇక నా నుండి ఏ చిన్న తప్పు జరిగినా నన్ను షూట్ చేసే బావా. నా పాపకి అమ్మ ప్రేమని అందించవా? ఇన్ని రోజులు నీలా ఉన్నందుకు ఈ సహాయం చేయవా? సంజయ్, అది కాదురా. అసలు నేను వెళ్తాను.
సంధ్య నేను వెళ్తాను నాన్నా. సరేనమ్మా, నీ ఇష్టం, నువ్వు వెళ్ళు. వెళ్ళమ్మా. అమ్మా, అమ్మా, నువ్వెప్పుడు నాతోనే ఉంటావా? చెప్పమ్మా, నువ్వు మళ్ళీ వెళ్ళిపోవు కదా, నాతోనే ఉంటావు కదా? ఉంటానమ్మా, తప్పకుండా నీతోనే ఉంటాను. ఎక్కడికి వెళ్ళను. నువ్వే నా లోకం, నువ్వే నా గమ్యం. మా మంచమ్మ. సంధ్య, ఎందుకు నాకి నీ పోలికలు వచ్చాయో, ఎందుకీ విచిత్రం జరిగింది అనుకున్నాను. ఆ దేవుడు ఎందుకలా చేశాడో నేనీరోజు పాపకి తల్లిగా మారాక అర్థమవుతుంది. ఆ రోజు నీకిచ్చిన మాటని ఈ రోజు నుంచి నెరవేర్చుతున్నాను సంధ్య. నీ బిడ్డకు జీవితాంతం తల్లిగా ఉంటాను. అమ్మ అని ఆ బిడ్డ పిలుస్తుంటే ఆ పిలుపులోని కమ్మదనం అర్థమవుతుంది. నా జీవితానికి అర్థం పరమార్థం ఇప్పుడే దొరికాయనిపిస్తుంది. నా ప్రాణం పోతే తప్ప నేను గౌరిని వదిలిపెట్టను సంధ్య, వదిలిపెట్టను. సంధ్య, నువ్వు నాతో మాట్లాడవని తెలుసు సంధ్య. కానీ నా మాట మన్నించి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీ అమ్మా నాన్న ముందు కనీసం మాట్లాడే అర్హత కూడా నాకు లేదు. ఏం చూసి నేను నా కూతుర్ని నీ దగ్గరికి పంపించాలని మీ అమ్మ అడిగితే నా దగ్గర సమాధానం లేదు. నిజమే, ఎందుకంటే నేను ఏ రోజు నిన్నొక మనిషిలా చూడలేదు. ప్రేమించాను నువ్వంటే కామంతో నేను చూశాను. చెంపదెబ్బ కొట్టావని ఒకే ఒక్క కారణంతో నీ జీవితానికి దారుణమైన శిక్ష విధించాను. నా తప్పులు తెలిసి నా తండ్రి చాలా కుమిలిపోయారు. పోయేంతవరకు నీకు న్యాయం చేయలేకపోయానని అలా బాధపడుతూనే చనిపోయారు. నేను చేసిన ద్రోహం తెలిసాక అమ్మ కూడా నన్ను చాలా అసహించుకుంది సంధ్య. బహుశా ఆ పాపమేనేమో అటు తల్లికి ఇటు తండ్రికి నన్ను దూరం చేసింది. ఏదైనా
నేను చేసిన తప్పులు నా బిడ్డకు శాపం కాకూడదు సంధ్య. అమ్మ లేకుండా నా బిడ్డ బాధపడకూడదు. నా కూతురికి న్యాయం జరగాలంటే నువ్వు అమ్మగా ఇక్కడే ఉండాలి. నా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది రాదు సంధ్య. నాలాంటి వాడితో మాట్లాడపోయినా పర్వాలేదు, కానీ ఆ పసిబిడ్డకు మాత్రం అమ్మ దూరం కాకూడదు. ఎందుకంటే ముగ్గురు అమ్మలకు బిడ్డగా మారినా ఏ అమ్మ పూర్తిగా తనకి ప్రేమను అందించలేదు. అది ఖచ్చితంగా నా పాపమే నా బిడ్డకి శాపంగా మారింది. నీలాంటి దేవతే ఆ శాపాన్ని ఆపి అమ్మగా అమృతాన్ని పంచాలి. దేవుడా 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 हे भगवान, నే పనికి మాలిన ఎదవా हे भगवान, నే చెయ్యని తప్పు లేదు हे भगवान, ఓ చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది ఈ నా జీవితం దేవుడా. ఓ ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని నాకు ఇవ్వవా. రిపేరు రిపేరు కరులుంగా, రిపేరు రిపేరు కరులు. భయ్యా నువ్వా? నువ్వు తాళం వేసుంటే లోపలికి ఎలా వచ్చావు? రేయ్, నువ్వు ముదిరివైతే నేను దేశ ముదురునిరా. నువ్వు తలుపులేసి దాక్కున్నా నిన్ను వదిలిపెట్టను. నా పీక మీద కత్తి పెట్టేవేంటి? నేనేం చేశాను? ఏం చేసావా? ఎక్కడ్రా ఆ డబ్బు? ఓ శిరీష నుంచి కొట్టేసిన డబ్బంతా ఏమైంది? ఊరుకో భయ్యా, నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? ఉన్న 100 రూపాయలు కూడా ఎవడో కొట్టేసుకుని పోయాడు. నా దగ్గర పైసా లేదు. బార్లో మందు అడుక్కుని తాగొచ్చాను. రేయ్, ఎవరికి చెప్తున్నావురా హరికథలు? మర్యాదగా డబ్బు ఎక్కడ దాచావు చెప్పు. భయ్యా ముందు కత్తి తీ భయ్యా. నీ సంగతి నాకు తెలుసురా. కత్తి తీస్తే పారిపోతావు. నువ్వు దేశముద్రని చెప్పావు కదా భయ్యా, నిన్ను వదిలి ఎక్కడికి పోతాను? నా మాట విను, ముందు కత్తి తీ. ఇప్పుడు చెప్పు భయ్యా, నువ్వు అసలు జైలు నుంచి బయటికి ఎప్పుడు వచ్చావు? ఎప్పుడు ఇంట్లోకి దూరావు? నువ్వు వస్తావని తెలిస్తే జైలుకి వచ్చి దండలు వేసి బ్యానర్లు కట్టి స్వాగతం పలికేవాడిని కదా భయ్యా. రేయ్, ఈ కథలు నా దగ్గర కాదు. నాకు కావాల్సింది దండలో బ్యానర్లు కాదు, డబ్బు. డబ్బెక్కడా? ఇంకెక్కడ డబ్బు? ఆ శిరీష నా కొంప ముంచింది. దాని ఆస్తి నొక్కొచ్చని నువ్వు ప్లాన్ చేసి దానికి మొగుడుగా పంపించావు. అది నాకు హ్యాండ్ ఇచ్చి
ఆస్తి మొత్తం కార్మికులకు రాసిచ్చి అమెరికా పారిపోయింది. నేను అడపాదడపా నొక్కేసిన డబ్బులు కూడా రూపాయి కూడా తీసుకోవడానికి లేకుండా ఈ అకౌంట్ మొత్తం సీజ్ చేశారు భయ్యా. నిజం, నా మాట నమ్ము. అకౌంట్ సీజ్ చేస్తే స్కాచ్ బాటిల్స్ నీ రూమ్లో ఎలా ఉన్నాయిరా? ఆ బాటిల్స్ తాగడానికైతే డబ్బులు వస్తాయి, కానీ నాకు వాటా పంచడానికి డబ్బులు లేవు. నేను చెప్పేది విను భయ్యా. ఈ బాటిల్స్ అవి ఇప్పుడివి కాదు. బ్రతుకు బాగున్నప్పుడు శిరీష్ దగ్గర నొక్కేసిన డబ్బులతో కొన్ని స్టాక్ పెట్టుకున్నాను. ఇవి ఎవరు సీజ్ చేయలేరు కదా భయ్యా. అవే ఇవి. ఈ కష్టకాలంలో ఇవే నాకు ఊపిరి పోస్తున్నాయి. నా మాట నమ్ము భయ్యా. నాటకాలు ఆడకరా. నీ బతుకేంటో నాకు తెలుసు. నువ్వు చిత్తులు మరి నక్కవి. నువ్వు ఎంత ఎదవో తెలుసు కాబట్టి నిన్ను తీసుకువెళ్ళి ప్లాన్ చేసి శిరీషకు మొగుడిని చేశాను. అది నీతో కలిసి ఏదో ప్లాన్ చేసింది. నువ్వు డబ్బులు ఇస్తానంటే ఏ గడ్డైనా తింటావు. దాంతో కలిసి ఏదో ప్లాన్ చేశావు. డబ్బు తీసుకొని విడాకులు ఇచ్చేసి అగ్రిమెంట్ చింపేసి ఉంటావు. అది నిన్ను కొనేసింది. నువ్వు నాకు కహానీలు చెప్తున్నావు. కాదు భయ్యా, నేను చెప్పేది నిజం. నా మాట నమ్మవా? సరే ఉండు. చూడు భయ్యా, ఆ శిరీష ఫ్యాక్టరీని ఆస్తుల్ని కార్మికులకు రాసిచ్చి అమెరికా వెళ్ళిపోయిందని పత్రికల్లో ఎలా రాశారో చూడు. అది నిన్నే కాదు, నన్ను కూడా ముంచింది. చూడు. ఇప్పటికైనా నమ్ముతావా భయ్యా? నిజంగా నాకేం తెలీదు. ఆ శిరీష నాకు చిల్లి గవ్వ కూడా లేకుండా చేసింది. కింద మీద పడి 3 కోట్లు నొక్కాను. వాటితోనన్నా హాయిగా బతుకుదామనుకున్నాను. ఆ డబ్బు కూడా పట్టేసుకుంది. నన్ను నిలువున ముంచేసింది భయ్యా. ఎంత ప్లాన్ చేశాన్రా. ఎంత ఆలోచించి దాని మొగుడుగా నేను ఇంటికి పంపాను. నేను జైలు నుంచి వచ్చేసరికి ఆ శిరీష అని దాని ఆస్తిని కుప్పెట్లో పెట్టుకుంటావు అనుకుంటే నిలువున ముంచావు కదరా. నేనెక్కడ ముంచాను భయ్యా? నేనే మునిగిపోయాను. 1 2 ఎన్ని కోట్ల ప్రాపర్టీ? నేను కొట్టేసిందే 3 కోట్లు. అది పోయింది. కష్టపడ్డ సొమ్ము పోయినా బాధలేదు భయ్యా, కానీ కొట్టేసింది పోతే చాలా బాధేస్తుంది. మొన్నల్ని నిలువునా ముంచేది ఎక్కడికి పోయిందిరా? ఏ నీడన హాయిగా బతుకుతున్నావే శిరీష?
మదర్స్ డే. ఈరోజు మదర్స్ డే అని నీకెలా తెలుసు? స్కూల్లో టీచర్ చెప్పిందమ్మా. ఇంటి దగ్గర పిల్లలందరూ మదర్స్ కి ఫ్లవర్స్ ఇచ్చి హ్యాపీ మదర్స్ డే అని చెప్పాలని చెప్పింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.